కులతత్వ నిర్మూలోద్యమంలో కలిసి పనిచేయాల్సింది. అట్లా పని చేయకుండా కుల నిర్మూలన జరగదు. అంతకంటే ముఖ్యంగా ఇంకో మాట చెప్తాడు, అస్పృశ్యత అంతం కావాలంటే కుల వ్యవస్థను కూకటి వేలతో కూల్చివేయాలి. అస్పృశ్యత అంతం కావాలంటే కుల వ్యవస్థను కూకటి వేలతో కూల్చివేయాలి. ఎందుకంటే అస్పృశ్యతకు కుల వ్యవస్థే మూల కారణం. ఇది నేను రాసింది కాదు. ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిల కంటే పెద్ద ఆయన చీఫ్ జస్టిస్ హోదాలో 16/4/1968 ఈ ముందు మాట రాశారు. మళ్ళీ చెప్తున్నా, అస్పృశ్యత అంతం కావాలంటే కుల వ్యవస్థను కూకటి వేలతో కూల్చివేయాలి. ఎందుకంటే అస్పృశ్యత కుల వ్యవస్థనే కారణం. కాబట్టి అస్పృశ్యతను తొలగించాలంటే కుల వ్యవస్థ నిర్మూలన జరగాలి. కాబట్టి కుల వ్యవస్థ రద్దు అయితే పోయేదేంది? కుల వ్యవస్థ ఉండాలని ఎవరు కోరుకుంటున్నారు? బహిరంగ రావాలి. అస్పృశ్యతకు మూల కారణం కుల వ్యవస్థ. కుల వ్యవస్థ రద్దు కాకుండా శాశ్వతంగా అస్పృశ్యత నిర్మూలన జరగదు. ఒక చట్టం మాత్రమే పరిమితం చేస్తే సంఘాలు పార్టీలు పట్టించుకోకపోతే యథావిధిగా కొనసాగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. అట్లాంటప్పుడు కుల వ్యవస్థ రద్దు చేయాల్సిన బయట ఉన్నది కదా. ఆ మేధావి చెప్పిన మాటకు విలువనివ్వాలి కదా. ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కదా. రెండో విషయం, మన దేశం బలహీనపడడానికి, మన దేశం ప్రపంచంలో గౌరవాన్ని పొందకపోవడానికి, మన దేశం బలహీనపడడానికి, మన దేశంలో ఉండబడే 140 కోట్ల మందిలో కేవలం భారతీయులమనే ఒక స్పృహ లేకపోవడానికి, కులమే కారణం కదా. ఇది ఈ దేశంలో ఒక మాయని మచ్చ కదా. భారతదేశానికి ఏ వస్త మాయని మచ్చ? భారతదేశానికి కుల వ్యవస్థ ఒక మాయని మచ్చ. అందుకు సాక్ష్యం మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈ దేశం బలహీనపడ్డది కుల వ్యవస్థ వల్ల. ఒకనాడు అఖండ భారత్లో ఉన్నాం. ఒకనాడు మనం అఖండ భారత్ అని చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడున్న భారతే అఖండ భారత్ కాదు కదా. పోనీ పాకిస్తాన్ విభజన కంటే ముందు ఉన్న భారత్ కూడా ఇప్పుడు లేదు కదా. పాకిస్తాన్ కంటే ముందు పాకిస్తాన్ భారతదేశంలో బాగా ఉన్నప్పుడు కూడా అంతకుముందు అఖండ భారత్ అన్నాం కదా. అఖండ భారత్ లేదు కదా. మన నుంచి భారతదేశం అనే ఈ దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయింది కదా. విడిపోవడానికి ఆ విశ్వాసం సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది కావడమే కదా. మరి ఆ విశ్వాసంలోకి ఎక్కువ మంది పోవడానికి కారణం ఏంది? బౌద్ధ మతంలోకి ఇతరులు పోవడానికి కారణం ఏంది? క్రైస్తవ మతంలోకి ఇతరులు పోవడానికి కారణం ఏంది? కారణాలు పరిశీలించాలి కదా. హిందూ ధర్మం, సనాతన ధర్మం పురాతనమైంది కదా. మన భారతదేశానికి హిందూ ధర్మం, సనాతన ధర్మం పురాతనమైంది కదా. పురాతనమైన ధర్మం మన భారతదేశ ఎల్లలు దాటి ఇతర దేశాల ప్రజలను ఎందుకు ప్రభావితం చేయలేకుండా పోయింది? ఏ లోపం ఉన్నది? పురాతనమైంది కదా. సనాతన ధర్మం తర్వాతనే, లేదా హిందూ విశ్వాసం తర్వాతనే క్రైస్తవం వచ్చింది కదా. ఇస్లాం వచ్చింది కదా. క్రైస్తవం ఎక్కడో మొదలై ఇవాళ ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రభావితం చేస్తుంది కదా. ఇస్లాం ఎక్కడో మొదలై ప్రపంచ దేశాల్లో దాదాపు 60% 70% దేశాల మీద ప్రభావితం చేస్తున్నది కదా. అసలు మన దేశంను దాటి బయట ఎందుకు పోలేకపోయాం? సనాతన ధర్మం తర్వాతనే మిగతా ధర్మాలు వచ్చినాయి కదా ఈ ప్రపంచంలో. ఆ రెండు విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు విస్తరించగలిగినరు? మనం ఎందుకు కుచించుకపోయినాం? మన ధర్మంలో ఉండే లోపం ఏంటిది? సనాతన ధర్మంలో ఏదైనా లోపం ఉన్నదనుకుంటే కుల వ్యవస్థను సమర్థిస్తూనే ఉంటుంది. హిందూ ధర్మంలో ఏదైనా లోపం ఉన్నదంటే కుల వ్యవస్థను సమర్థిస్తున్నట్టుగానే ఉంటుంది. కుల వ్యవస్థను సమర్థిస్తే అందులో లోపం ఉన్నట్టే. అది హిందూ ధర్మమైనా సనాతన ధర్మమైనా. కుల వ్యవస్థ
సమర్థించకపోతే హిందూ ధర్మమే గొప్పది కావచ్చు, సనాతన ధర్మమే గొప్పది కావచ్చు. కానీ పురాతనమైన సనాతనమైన మన ధర్మం ప్రపంచాన్ని ప్రభావితం చేయలేకుండా పోయింది. కానీ ఇస్లాం ధర్మం మాత్రం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నది. ఈ దేశంలో మసీదులు లేని ఊరు కనిపిస్తుందా? ఈ దేశంలో చర్చిలు లేని ఊరు కనిపిస్తుందా? ఇస్లాం ఎక్కడ పుట్టింది, ఇవాళ ప్రపంచంలో ఏ స్థాయిలో నిలబడ్డది? క్రైస్తవ్యం ఎక్కడ పుట్టింది, ఈ ప్రపంచంలో ఏ స్థాయిలో నిలబడ్డది? ఈ రెండింటికంటే ముందు హిందూ ధర్మం సనాతన ధర్మం అయినప్పుడు ప్రపంచాన్ని ఎందుకు ప్రభావితం చేయలేకుండా పోయినాం? మన లోపమేంటి? అఖండ భారత్ లేదు, స్వాతంత్రం కంటే ముందున్న భారత్ కూడా లేదు. అఖండ భారత్ లేదు, స్వాతంత్రం కంటే ముందున్న భారత్ కూడా లేదు. మన లోపాన్ని సరి చేసుకోకపోతే, మన లోపానికి కారణమైన కుల వ్యవస్థను రద్దు చేసుకోకపోతే ఇంకొక 100 ఏళ్లకు ఈ ఉన్న భారత్ ఉంటుందని గ్యారెంటీ లేదు. వాస్తవం, సత్యం మాట్లాడడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అఖండ భారత్ లేకుండా పోయిందో స్పష్టం చేయండి. ఎందుకు ఉన్న భారత్ కూడా భారత్ లేకుండా పోయిందో, స్వాతంత్రం కంటే ముందున్న భారత్ స్వాతంత్రం తర్వాత ఎందుకు లేకుండా పోయిందో స్పష్టం చేయండి. ఈ దేశంలో ఏ విశ్వాసాలు పెరిగినాయో స్పష్టం చేయండి. ఆ విశ్వాసాలు పెరగడానికి, విశ్వాసాలు గల ప్రజలు పెరగడానికి, ఆ సంఖ్య పెరగడానికి ఏం కారణమో చేయండి. ఎక్కడనో పుట్టిన ఇస్లాం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ దేశంలో ఉన్నది కదా. ఆ ధర్మంలో లోపం ఉంటే ప్రపంచాన్ని ఎందుకు ప్రభావితం చేస్తుంది? క్రైస్తవ ధర్మంలో లోపం ఉంటే ప్రపంచాన్ని ఎందుకు ప్రభావితం చేస్తున్నది? మన ధర్మంలో సత్యం ఉంటే ఎందుకు బయటికి వెళ్ళలేకుండా పోయినాం? మన లోపానికి కారణం ఏంది? ఈ దేశ వ్యవస్థలో, మన ధర్మంలో కుల వ్యవస్థను ఎప్పుడైతే సమర్థించడం మొదలుపెట్టామో అక్కడి నుంచి ఒక మాయను మచ్చగా, ఈ కుల వ్యవస్థలో అందరూ సమానం కాదనే భావనతో ప్రత్యేకంగా దళితులను మనుషులుగా చూడకుండా వివక్షగా, అంటరాని వాళ్ళుగా చూడడం వల్ల ఎవరొచ్చి మా ధర్మం గొప్పదని ప్రచారం చేస్తే, ఎవరొచ్చి మా ధర్మంలో సమానత్వం ఉన్నదని ప్రచారం చేస్తే, ఎవరొచ్చి మా ధర్మంలో అసమానతలు ఇవ్వని ప్రచారం చేస్తే, అసమానతలు గురవుతున్న వర్గాలు సమానత్వం దిశగా అడుగులు వేయడం కోసం ఎన్నో మార్గాలు ఎన్నుకున్నారు. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నానే, 1950 ఆర్డర్, రాష్ట్రపతి ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం కదా. రాజ్యాంగ విరుద్ధంతో పాటు అది వివక్ష కదా. రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే ఉన్నా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ఉన్నది కదా. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? ఈ దేశ పౌరులకు వాళ్ళు ఇష్టమున్న మతాన్ని ఎన్నుకోవచ్చు, వాళ్ళు ఇష్టమున్న మత విశ్వాసాలు కలిగి ఉండవచ్చు అని చెప్పి ఆర్టికల్ 25 చెప్తున్నది కదా. ఆర్టికల్ 25 చెప్తున్నది కదా. అదే సమయంలో ఆర్టికల్ 14, 15 ఏం చెప్తున్నది? సమానత్వం హక్కు అని చెప్తున్నది కదా. లింగపరంగా, మతపరంగా, కులపరంగా వివక్ష ప్రదర్శించవద్దు, భారతీయులందరి పట్ల సమానంగా చూడాలని చెప్పి ఆర్టికల్ 14, 15 చెప్తున్నది కదా. మత స్వేచ్ఛ ఉన్నది, సమానత్వం అందరినీ సమానంగా చూడమని ఉన్నది. మరి ఇప్పుడు దళితులు మాత్రమే క్రైస్తవ మతంలో తీసుకుంటే ఎస్సీ హోదా రద్దు అవుతుందని ఎట్లా ఆర్డర్ వస్తుంది? దళితులు మాత్రమే క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పి ఎట్లా ఆర్డర్ వస్తుంది? ఆ ఆర్డర్ను సమర్థిస్తూ ఎట్లా తీర్పు వస్తుంది? నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నంటే, ఈ దళిత వర్గం నుంచి ఇప్పటికీ భక్తులే, ఈ దళిత వర్గం నుంచి ఎవరైనా క్రైస్తవ మతంలో చేరుకుంటే ఇప్పటికీ భక్తులే. కానీ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసే పెద్ద పెద్ద మిషనరీ సంస్థలు ఉన్నత వర్గాలు, పెద్ద పెద్ద మిషనరీ సంస్థలు ఉన్నత వర్గాలు. అందులో బ్రాహ్మణులు ఉన్నారు, అందులో వైశ్యులు ఉన్నారు, అందులో బ్రాహ్మణులు ఉన్నారు. ఇక్కడ తెలుగు నేల మీద కమ్మ వాళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇక్కడ కుట్ర జరిగింది, ఆర్డర్ కంటే ముందు కుట్ర జరిగింది.
1950లో వచ్చిన ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధము. ఆర్డర్ వివక్షతో కూడిన ఆర్డర్. అది ఆ వివక్షతో కూడిన ఆర్డర్ రావడానికి కారణం ఏంది? అప్పుడు ఇప్పుడు మత బోధకులు అగ్రకులాలే నా ఆరోపణ. అప్పుడు 100 ఏళ్ల క్రితం చరిత్ర, ఈనాటి చరిత్ర. 100 ఏళ్ల క్రితం చరిత్ర, ఈనాటి చరిత్ర. దళితులను మతం మార్చుకుంటే వాళ్ళ ఎస్సీ హోదా ఇయ్యాలన్నా వద్దా అని చర్చ జరిగినప్పుడు, వాళ్ళ ఎస్సీ హోదా ఇయ్యాలన్నా వద్దా అని చర్చ జరిగినప్పుడు, ఈ దేశంలో మేము అందరూ సమానమే, ఈ దేశంలో మేము అందరం సమానమే, మాకు ఎలాంటి ఎస్సీ హోదా వద్దు, మాకు రిజర్వేషన్లు వద్దు అని చెప్పి రాజ్యాంగ సభలో చర్చల్లో పాల్గొన్నది ఈ దేశ క్రైస్తవుల తరపున ఒక దళితుడు లేడు. దళితులు క్రైస్తవులుగా భక్తులుగా మిగిలిపోయినరు. కానీ క్రైస్తవ ప్రచారం చేసింది, క్రైస్తవ మతం సమానత్వంతో కూడుకున్నదని ప్రచారం చేసింది ఎవరన్నా ఉంటే, దేశంలో పేరు గల్ల వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్పుడు ఇప్పుడు అగ్రకులాలే. వాళ్ళు మారవచ్చునా? వాళ్ళు మారమని చెప్పవచ్చునా? వాళ్లకు ఈ ఆర్టికల్ ఏదైతే ఈ రాష్ట్రపతి ఇచ్చిన 1950 ఆర్డర్ అయితే వాళ్ళకు వర్తించదా? కుట్ర జరిగింది. రాజ్యాంగం రాయడానికంటే ముందు రాజ్యాంగ సభ చర్చల్లో మైనార్టీల హోదా, అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళ మతపరమైన హోదా ఎట్లా ఉండాలని చర్చ జరిగినప్పుడు ఆ చర్చల్లో ఈ దేశ క్రైస్తవ ప్రజలుగా 4 పాల్గొన్నారు. ఈ దేశ క్రైస్తవ ప్రజలుగా 4 పాల్గొన్నారు. ఈ 4లో ఈ కమిటీకి చైర్మనే మీ దృష్టికి తీసుకొస్తున్నా. అల్పసంఖ్యాక వర్గాల సబ్ కమిటీ, అడ్వైజరీ కమిటీ. రాజ్యాంగంలో అల్పసంఖ్యాక వర్గాలకు, దళితులకు, పేద వర్గాలకు ఎలాంటి ఉండాలని చెప్పినప్పుడు అంత అంబేద్కర్ కూడా ఉంటాడు. కానీ దీనికి చైర్మన్ ఎవరు? హెచ్సి ముఖర్జీ, పశ్చిమ బెంగాల్. ఆయన ఎవరు? బ్రాహ్మణ్. ఎవరి తరఫున పాల్గొన్నాడు? ఈ దేశ భారతీయ క్రైస్తవ తరఫున పాల్గొన్నాడు. ఈ దేశ భారతీయ క్రైస్తవ తరఫున పాల్గొన్నాడు. ఎవరు ఆయన? బ్రాహ్మణ్. ఓకే. ఇంకొక ఆయన